ఉయ్యాలగట్టి ఊకుంచ ఊపరమ్మో తల్లలుయ్యాలా ఊకుంచ ఊపరమ్మో తల్లో ఊడలుయ్యాలా జోకొట్ట పాడరమ్మా జోల పాటలు తల్లో జోల పాటలు లాలించ పాడరమ్మో తల్లో లాలి పాటలు లాలించ పాడరమ్మో తల్లి లాలి పాటలు కష్టాల కన్నీళ్ళ కడగండ్ల రాజ్యమయ్యో కడగండ్ల రాజ్యం కడగండ్ల రాజ్యాన్ని కూల్చా పోరాడవైరి కడగండ్ల రాజ్య పోరాడవైరి పల్లెకు మీ అయ్యా దండయినాడు తల్లో దండయినాడు ఆ దండుకు మీ అమ్మ అయ్యో దారయ్యినాది ఆ దండుకు మీ అమ్మో తల్లో దారయ్యినాది పోలీసు డేగలయ్యి పొలిమెర్లుగాసేరయ్యో పొలిమెర్లుగాసే తల్లో అమ్మో పొలిమెర్లుగాసే. ఈ పాట నేర్పించిన వాళ్ళు ఈ పాట ట్యూన్ ఇది పర్వాలేదు ఇట్లా వాడుతుంటేనే పాట వస్తుంది ఫస్ట్ పాడి ఓకే. వీడెవరికన్నా పాట పాడొచ్చా? ఉయ్యాల గట్టి తల్లో ఉయ్యాల గట్టి ఊకుంచ ఊపరమ్మో తల్లలుయ్యాలా ఊకుంచ ఊపరమ్మో తల్లో ఊడలుయ్యాలా జోకొట్ట పాడరమ్మా జోల పాటలు తల్లో జోల పాటలు లాలించ పాడరమ్మో తల్లో లాలి పాటలు లాలించ పాడరమ్మో తల్లి లాలి పాటలు కష్టాల కన్నీళ్ళ కడగండ్ల రాజ్యమయ్యో కడగండ్ల రాజ్యం కడగండ్ల రాజ్యాన్ని కూల్చా పోరాడవైరి కడగండ్ల రాజ్య పోరాడవైరి పల్లెకు మీ అయ్యా దండయినాడు తల్లో దండయినాడు ఆ దండుకు మీ అమ్మ అయ్యో దారయ్యినాది ఆ దండుకు మీ అమ్మో తల్లో దారయ్యినాది పోలీసు డేగలయ్యి పొలిమెర్లుగాసేరయ్యో పొలిమెర్లుగాసే తల్లో అమ్మో పొలిమెర్లుగాసే. ఈ పాట నేర్పించిన వాళ్ళు ఈ పాట ట్యూన్ ఇది పర్వాలేదు ఇట్లా వాడుతుంటేనే పాట వస్తుంది ఫస్ట్ పాడి ఓకే. వీడెవరికన్నా పాట పాడొచ్చా? ముందుగా సభకి వచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ సాంస్కృతిక అందరితో ప్రేమాభిమానాలతో పుష్పక్క అని పిలిపించుకునే శ్రీమతి పుష్పక్క గారికి నా హృదయపూర్వకమైన ఒక చిన్న మనవిని విన్నవించుకుంటున్నాను. అక్క, మా పాఠశాలలో 4 గదులు పడిపోయేటట్లున్నాయి. మేము అక్కడ కూర్చోడానికి కూడా అనుకూలంగా లేవు, ఎప్పుడు పడిపోతాయి అన్నట్లుగా ఉన్నాయి. ఇంకా మేము చెట్ల కింద కూర్చోవడం వల్ల పురుగులు రాలి మా మీద ఎలర్జీ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇంకా గర్ల్స్ టాయిలెట్స్ అయితే కొన్ని సంవత్సరాల క్రితం కట్టినవి కావడం వలన దాంట్లో నీరు సరిగ్గా వెళ్ళక దుర్వాసన వచ్చి మాకు అనారోగ్య కారణాలు వస్తున్నాయి. అనారోగ్య బారిన పడుతున్నాం మేము. కావున అడగందే అమ్మ అయితే అన్నం పెట్టదు. సో మిమ్మల్ని అడిగి మేము మాకు నిధులు తీసుకుంటున్నాము. కాబట్టి మమ్మల్ని మీ పిల్లలుగా భావించి మాకు ఈ తరగతి గదులు ఇంకా టాయిలెట్స్ని మంజూరు చేయించగలదిగా కోరుకుంటున్నాము. మా పాఠశాలలో గురువులు మాకు చాలా బాగా మంచిగా బోధిస్తారు. మాకు ఈ పాఠశాలలు చేయడానికి చాలామంది రావాలనుకుంటున్నారు, కానీ సరైన వసతులు లేక ఎవరు రాలేకపోతున్నారు. సో మాకు మీరు ఆ గదులు ఇంకా టాయిలెట్స్ ఇస్తే మేము చాలా బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదిగి మేము కూడా మా బడికి అట్లనే చేసి మేము మంచి స్థానాల్లో ఉండి అందరికీ మంచి పేరు తీసుకొస్తామని చెప్తున్నాము.
ఈ ఒక చిన్న విషయాన్ని మాత్రం మీకు విన్నవించుకుంటున్నాము. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, సభాధ్యక్షులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఆ పేపర్లు వాల్యూ చేయించడం ఇదంతా చాలా శ్రమతో కూడిన పని. ఆ శ్రమ తీసుకొని ఆ తర్వాత కొన్ని వారి జీవితాలను తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి స్వాన్ ప్రతినిధులు నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు నేను ఎంఈఓ గారిని సంప్రదించి స్వాన్ యొక్క ఉద్దేశం ఏంటండి అంటే, ఇవాళ గవర్నమెంట్ స్కూల్ అంటే ప్రజల్లో కొంత చిన్న చూపు ఉంది, కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు గొప్ప రత్నాలు ఉన్నారు. వీళ్ళని వెలికితీసి బయటి ప్రపంచానికి చూపించవలసిన అవసరం ఉందనే లక్ష్యంతో స్వాన్ వారు ఈ పెద్ద కార్యక్రమాన్ని ప్రతి తరగతిలో మండల టాపర్స్ని కూడా నిర్ణయించారు. ఆ జాబితా స్వాన్ వారు ప్రకటిస్తారు. మరి ఈ సందర్భంగా జరుగుతున్న వ్యక్తిత్వ వికాసం అన్న గారు ఉద్దీపన చైర్మన్, ఉద్దీపనకు బాటలు వేసి ఇప్పుడు మన పిల్లల్ని మనం ఏ విధంగా ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళు ఫస్ట్ రావాలి, ఏదో ఆలోచనతో నా పిల్లలు అనే ఆలోచనతోనే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉంటారు. కానీ మన వీరేశమన్న గారు ఒక ఉద్దీపన వ్యవస్థను నిర్వహించి ప్రతి తల్లిదండ్రి పిల్లవాడు తన సొంత పిల్లలుగా భావించి ఒక ఉద్దీపన వ్యవస్థను స్థాపించి ఎంతోమందికి విద్యని అందించడం జరుగుతుంది. అది గొప్ప నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో కూడా ఆయన ముందుకు వెళ్ళి అభివృద్ధి చేసి ఈ ఉద్దీపన వ్యవస్థ జరుగుతుంది. ఆయన ఉద్దేశంతోనే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ స్వాన్ సంస్థ ఇంకా ఎన్ని అభివృద్ధి పనులు చేసినా నేను ముందు నడుస్తానని, అదేవిధంగా ఇక్కడికి మన పేరెంట్స్ అంతా ఒక 100 మంది పేరెంట్స్ కూడా ఈ స్కూల్ గురించి వెళ్ళడం జరిగింది అన్న దగ్గరికి. ఆ పేరెంట్స్ ఆ తాపత్రయము స్కూల్ అభివృద్ధి కోసము, పిల్లల చదువు కోసము ఎంత తాపత్రయపడుతుందో అనేది నేను దగ్గరుండి నా కళ్ళతో చూడడం జరిగింది. పిల్లల చదువు కోసం అన్న ఎప్పుడు వెనకాడడు, ఎమ్మటే హామీ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, ఈరోజు కూడా అనివార్య కారణాల వల్ల అన్న హైదరాబాద్లో ఉండడం, అదేవిధంగా ఎలక్షన్ కోడ్ ఉండడం జరిగింది కాబట్టి రాలేకపోయాడు. ఉదయం మాట్లాడినా ఖచ్చితంగా హామీ ఇచ్చిండు, అన్ని అమలు పరుస్తాడు. స్కూల్ డెవలప్మెంట్ కోసం అన్న ముందుంటాడని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.